Here. Hi, Hi. myself Hema Mali here. Actually, congratulations for your funny. So, let us know what is the interesting point you said yes for this story. Okay, that's a good question. I didn't speak about that. I was trying to keep it short. Why I said yes to this was because I think it was the most challenging script that has come my way in terms of role and in terms of scope of performance. And I think that was the most challenging. I mean, that was the part that interested me the most. It wasn't the kind of stuff I've been doing or that I've done. And I thought it would be great to collaborate with Aditya Garu on that. So, what is the most challenging thing in this film for you actually? Mostly just dealing with the fact that, as in terms of the character, I think just dealing with the fact that, you know, an unwanted visitor can cause so much turmoil in one's life. And that is part one. Part two, our writer, Padma Garu, actually made a very good point. There is a very strong underlying theme of man versus nature. And I think that's extremely important and very pertinent in today's times. And I think that was also very important. I think it drives home that message pretty well. All the very best and Aditya Garu. Thank you. సార్ యాక్చువల్లీ ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ సినిమాలో ఎంత పర్సంటేజ్ విఎఫ్ఎక్స్ మనం చూడబోతాం? ఇది సెపరేట్గా సీజీ షార్ట్స్ లాగా ఏమి ఉండదండి. మొత్తం సినిమా మనము కెమెరాలో షూట్ చేసినంత ఆథెంటిక్గా విఎఫ్ఎక్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ బేసిక్గా. ఎందుకంటే మేము ఒరిజినల్ స్నేక్తోనూ చాలా రోజులు షూట్ చేసాం, ఒక 18 days షూట్ చేసాం. ఆ స్నేక్ని సెలెక్ట్ చేయటానికి ఆడిషన్స్ చేసిన కారణం ఏంటంటే మనం డిజైన్ చేసిన యాక్షన్ మాత్రం అది సీజీలో చేయాల్సి వస్తుంది. సో రెండు మిక్స్ అయ్యేసరికి మీకు ఒక సెపరేట్ పర్సంటేజ్ అన్నది తీయలేము. నాకు తెలిసి అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే సినిమా అంతా విజువల్గా మేము ఎంత తీసామో అంత విఎఫ్ఎక్స్ ఉంది. ఆదిత్య గారు, గ్రహణం ఎప్పుడు వీడింది సార్? అసలు ఎప్పుడు వచ్చిందో తెలియకుండా వచ్చింది, అందుకని ఎప్పుడు వీడిందో తెలియదు. కాకపోతే నాకంటే నా సినిమాలకి ఎక్కువ వచ్చింది. నేను కంటిన్యూస్గా వర్క్లో ఉన్నాను. కాకపోతే నేను తీసిన 3 సినిమాలు ఒక పెద్ద సంస్థలో ఇరుక్కోవటం వల్ల బయటికి తెలియలేదు. బట్ నేనైతే నేను షూటింగ్లోనూ మీకు అందరికీ తెలుసు. సో అవి వాటి రిలీజులతో సంబంధం లేకుండా కూడా మళ్ళీ మా సిస్టరు మనం చేద్దాము, ఒక మంచి సినిమా చేసి మనం రిలీజ్ దాకా తీసుకెళ్దాము అన్నప్పుడు ఆ క్షణమే వీడింది అనుకుంటున్నాను. అయితే ఒక పెద్ద సంస్థల్లోనే 3 సినిమాలు ఇరుక్కుని బయటికి రానప్పుడు, మన ఇంట్లో మనిషిని వస్తా అన్నప్పుడు, నాలాంటి వాడు ఎవరన్నా వచ్చి మీకు సలహా అడిగితే ఖచ్చితంగా వద్దని చెప్పే ఆదిత్య గారు మీనా గారి లాగా సొంత చెల్లెల్ని ఎలా ఇంటికి తీసుకొచ్చారు? దానికి కారణం ఇప్పుడు మామూలుగా నేను ఒక అడ్వైజర్ లాగా సలహా ఇచ్చేటప్పుడు ఇండస్ట్రీ తాలూకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. వాళ్ళకి అది చిన్నప్పటి నుంచి చెప్పక్కర్లేదు, ఎందుకంటే నాతో ఇంటరాక్షన్ వల్ల వాళ్ళు నేను ఎంత ఇండస్ట్రీని చూసానో వాళ్ళు అంతా చూసేసారు. కాబట్టి వాళ్ళకి నేను పడే కష్టాలు, ఇండస్ట్రీలో నా ప్రయాణం అంతా ఇంట్లో మనుషులకి నా అంత బాగానూ తెలుసు. కాబట్టి ఆ ఏరియా జోలికి అసలు వెళ్ళలేదు. ఇది ఎంత బాగా చేయాలన్నది ఒక్కటే మేము డిస్కస్ చేసుకున్నాము. ఫైనల్గా మీ గడ్డం తీసేసి హ్యాపీగా ప్రెస్ ముందు కూర్చున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆదిత్య గారు, మీనాక్షి గారు, మీనాక్షి గారు, నిజంగా కూడా ఇప్పుడు కష్టాలన్నీ తెలుసు. నేను ఎందుకు పర్టికులర్గా ఈ పాయింట్ చుట్టూ తిరుగుతున్నానంటే, సినిమా గురించి ఎట్లాగో అందరూ మాట్లాడతారు, ట్రైలర్స్ మాట్లాడతాయి. ఇవాళ రోజున సినిమాకి రావాలంటే వాటిని చూసే వస్తారు. మనం ఎంత మాట్లాడుకున్నా కూడా దేర్ ఇస్ ఎ కంటెంట్ ఉంటే మీ సినిమా అవుతుంది. కానీ ఎక్కడ ఒక గట్ ఫీలింగ్ ఉండాలి. ఒక ఇండస్ట్రీలోకి రావాలంటే దేనికైనా సరే ప్లస్లు కనబడతా ఉండే ఇండస్ట్రీ కాదు ఇది. ఇలాంటి ఇండస్ట్రీకి మీరు ఏ ధైర్యంతో వచ్చారు? మీరు వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూనే ఇది అడుగుతాను. మీరు ఫస్ట్ క్వశ్చన్ నేను ఫస్ట్ దిస్ ఈస్ మై ఫస్ట్ స్టేజ్ అని చెప్పిన తర్వాత కూడా ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇవ్వటం నాకు అవసరం అండి. మనం ఒకటే కదా. ఫస్ట్ టైం క్వశ్చన్లు వేసేటప్పుడు చిన్న చిన్న క్వశ్చన్లు 1 mark క్వశ్చన్స్ వేయాలండి. 10 marks. మీరు అంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ వేసేయకూడదు. ఇది బేబీ స్టెప్స్. ఇప్పుడు నేను జస్ట్ బోర్న్ ఐ వుడ్ సే.
మీరు అంత పెద్ద క్వశ్చన్ మరి 100 మార్కుల క్వశ్చన్ చేయమనకూడదు. బట్ మీరు చెప్పే థ్యాంక్ యూ సో మచ్. నాకు ఓన్లీ గట్ ఫీలింగ్ ఏంటంటే అన్నయ్య ఉన్నాడు, దట్స్ ఇట్. హీ నోస్ ఇట్. ఎందుకంటే హీ నోస్ వాట్ ఈస్ మనసంతా నువ్వే ఉన్నప్పుడు మా అన్నయ్యది పరిస్థితి ఎట్లా ఉండేదో నాకు తెలుసు, ఆ తర్వాత ఎట్లా ఉందో తెలుసు. ఏది సరే ఒకే రకంగా ఉంటే ఎంజాయ్మెంట్ ఏముంటుందండి. సో మళ్ళీ మనసంతా నువ్వే ఎంత వచ్చింది 2003 ఆర్ 1 మళ్ళీ 2025లో మా అన్నయ్య మళ్ళీ 24 ఇయర్స్ తర్వాత ఫనీ అనేది ఇంకొక మనసంతా నువ్వే అవుతుంది, బట్ డిఫరెంట్ జానరాలో. అంతవరకు మాత్రం ఖచ్చితంగా చాలా నమ్మకం ఉంది. ఒక మంచి సినిమా తీసామనే ఇది సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి. సార్ ఇట్సెల్ఫ్. ఆదిత్య గారు ఇక్కడ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. పీపుల్స్ మీడియాలో మీ మూవీస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు బయటికి రావట్లేదు సార్? ఏంటి రిలీజ్ ప్రాబ్లం? పీపుల్ మీడియా స్టేజ్ మీద మాట్లాడదాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే నా పక్కన విశ్వ గారు, వివేక్ కూచిపట్ల గారు ఉండాలి, మీనాక్షి గారు, శాస్త్రి గారు కాదు. మీరు డైరెక్షన్ చేశారు కదా, మీ సినిమాలు మీ బయటికి రాకపోవటం ఏంటి? డైరెక్టర్గా సినిమా తీయటమే కానీ రిలీజ్ చేయాల్సిన ఈక్వేషన్ జనరల్గా మీకు తెలియదు ఏముంది, అది ప్రొడ్యూసర్. ఒక సినిమా ఆగిపోతే డైరెక్టర్ సరిగ్గా తీయలేదంటారు, 3 సార్లు అవకాశం ఇవ్వరు, కాబట్టి నా తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అదే ధైర్యంతో ఈ సినిమా డైరెక్షన్ చేసేసాను. మీరు ఇప్పుడు మరి పీపుల్ మీడియాలో ఉన్నారా, లేకపోతే ఓన్గా నేను అఫీషియల్గా అసలు ఎక్కడ ఎప్పుడూ లేనండి. నేను ఎప్పుడూ ఇండిపెండెంట్ కెపాసిటీలోనే ఉన్నాను. వాళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిని నేను కలిపాను కాబట్టి వాళ్ళకి అడ్వైజర్గా ఉన్నాను. యాక్చువల్గా పీపుల్ మీడియా కంటే ముందు నేను గీతా ఆర్ట్స్లో కూడా ఉన్నాను. కరెక్ట్గా మన సినిమా మొదలయ్యే ముందు నేను రాఘవేంద్రరావు గారితోనే ఉన్నాను. 1 ఏడాదిన్నర పాటు నేను నా అవసరం ఉంది అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో అందరితోనూ పనిచేశాను. స్పెషల్గా పీపుల్ మీడియా అన్నది కొన్నాళ్ళు కొంచెం ఎక్కువ ట్రావెల్ చేశాను, ఎందుకంటే నా త్రూయే వచ్చారు కాబట్టి. ఇప్పుడు ట్రావెల్ చేయట్లేదు మీరు? అఫీషియల్గా చేయట్లేదు, బట్ సలహాలకి సంప్రదింపులకి ఎప్పుడు. ఏంటి సార్? కాదు సార్, అంటే వివేక్ గారు కూడా బయటకు వచ్చారంటున్నారు, నిజమేనా? లేకపోతే ఇది అదే అన్నాను, పీపుల్ మీడియా వేదిక మీద మనం ఓఎంజీ వేదిక మీద పీపుల్ మీడియా గురించి మాట్లాడుకుంటే ఎందుకు అన్నది నా అంటే సార్ పని ఆర్ ట్రావెల్ గురించి ఈ వేదికని కన్ఫైన్ చేద్దాం సార్. అంటే ఇప్పుడు గతంలో పాము సినిమాలు చాలా వచ్చాయి, అంటే నాగాస్త్రం, నాగమ్మ, మూగనము, ఇవన్నీ కూడా చూస్తుంటే డెవోషనల్తో ఉండేటువంటి సబ్జెక్ట్స్. ఇది మరి ఇది దేవి కూడా డెవోషనల్ సబ్జెక్ట్, కానీ ఇది పని అనేది ఏ విధమైన సబ్జెక్ట్ సార్? ఇది మన మనుషుల్లాగా ఒక పాత్ర, అది ఆ పాత్రకి కొన్ని సహజ సిద్ధమైన స్వభావాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ క్యారెక్టరైజేషన్ తీసుకుని డిజైన్ చేసింది ఒక న్యాచురల్ స్నేక్ క్యారెక్టరైజేషనే ఉంటుంది తప్ప మనం ఎక్కడ ఒక మైథలాజికల్ డివోషనల్ టచ్ అసలు ఎక్కడ ఇవ్వలేదు సినిమాకి. బట్ చూసే వాళ్ళకి కనెక్ట్ అవ్వటం కోసం ఒక మంచి ఇంపార్టెంట్ ప్లేస్లో ఆ పని టైటిల్ ట్రాక్ చాలా అద్భుతంగా కంపోజ్ చేసింది తను. అందులో ఉంటుంది ఆ పాము తాలూకు క్యారెక్టర్స్ తాలూకు గొప్పతనం ఏంటన్నది ఆ పాటలో చెప్పాము. అలాగే టైటిల్ సాంగ్ ఒకటి చేసింది, అది ఆది శంకరాచార్యులు రాసిన భుజంగ ప్రయాత స్తోత్రం బ్రీత్లెస్ కింద పాడింది, సాయి చరణ్తో కలిసి తను పాడింది. అది ఈ రెండే నాకు తెలిసి మొత్తం వరల్డ్ వైడ్ ఈ సినిమాకి సంబంధించిన మన ఇండియన్ డివోషనల్ టచ్ సినిమాలో. సార్ కాశీ గారు, మీరు కూడా ఒక మంచి క్రియేటివ్ డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నప్పుడు అంటే మీ క్రియేటివిటీని ఇక్కడ ఏమైనా ఉపయోగించారా ఆదిత్య గారి దగ్గర? క్రియేటివిటీ ఉపయోగించలేదు, కానీ ఒక వెల్విషర్గా కొన్ని సజెషన్స్ చెప్పాను. అది జనరల్గా ఏ షూటింగ్కి వెళ్ళినా సైలెంట్గా చేసుకెళ్ళిపోవటం అలవాటు. డైరెక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి అతను ఏదో ఉడత సాయంలాగా మనం ఏదైనా సజెషన్ చెప్తే అది సినిమాకు ఉపయోగపడుద్ది అన్న యాంగిల్లో చెప్పడం జరిగింది. సో ఈ సినిమా డెఫినెట్గా అంటే కథ విన్నప్పుడు ఎంత ఇంపాక్ట్ తోటి ఉందో సినిమా కూడా అంత బాగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే డెడికేటెడ్గా చేస్తారు వీళ్ళు, పెద్ద పబ్లిసిటీ లేకుండా హార్డ్ వర్క్. దీన్నే ఒక ఇంచుమించు ఈ సినిమాలో కనిపించిన వాళ్ళందరూ కూడా చాలామంది చాలా సినిమాలు చేస్తూ ఉంటాం, ఒకేసారి ఒక 8 లాంగ్వేజెస్లో సినిమా రిలీజ్ అయ్యి మనం చాలామందికి తెలియటం అనే ఆపర్చునిటీ కొన్నిసార్లే వస్తుంది. సో ఇది వినగానే మంచి ఆ డైరెక్టర్గా తనకి మంచి ఆపర్చునిటీ, ప్రొడ్యూసర్స్కి కూడా
ఇది మంచి పేరు తీసుకొస్తుంది, డబ్బులు తీసుకొస్తాయని నమ్మకం వచ్చింది అన్నమాట. మీరు డైరెక్షన్కి ఎందుకు దూరంగా ఉండిపోతున్నారు సార్? ఏంటి అసలు అదే దగ్గరలోనే ఉన్నాను కానీ మీకు కనపడట్లేదు. అంటే మీరు అంటే ఓన్గా డైరెక్షన్స్ ఇప్పుడు ఏం నెక్స్ట్ చేస్తాను చేస్తారు. మీనాక్షి గారు, ఏంటి అన్నయ్య పుట్టింటికి రా చెల్లి అనగానే వచ్చేసారు. సో మరి అన్నయ్య నుంచి ఏం కోరుకుంటున్నారు? అంటే ప్రతిసారి మనం రాఖీ కట్టినప్పుడు అన్నయ్య నుంచి అదేంటండి, ఒక మేము మంచి చేసింది కానుక అమెరికాలో కోరుకుంటాం. కదండి, పుట్టింటికి రాలేదు, అన్నయ్య పుట్టింటికి రా అన్నానండి. ఇటు రమ్మలేదు, అటు రమ్మన్నాను, అక్కడికి మెట్టింటికి రమ్మని చెప్పి. మెట్టింటికి రమ్మన్నాను. సో మరి ప్రతి చెల్లి అన్నయ్య నుంచి ఒక మంచి కానుక కోరుకుంటారు. మరి మీరు సినిమా కానుక కోరుకోవడంలో ఉద్దేశం ఏంటి? ఇక్కడ చాలా ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి వ్యవహారం ప్రొడక్షన్ అనేది. సో మీరు చాలా రోజులు నిలదొక్కుకోవాలని ఒక మంచి ప్రాజెక్ట్తో వస్తున్నారు. సో అన్నయ్య నుంచి కోరుకునేటువంటి ఈ కానుక సో మీకు ఎంత విలువైనది? మా అన్నయ్య నా పక్కన ఉండటం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ కానుక అండి. ఎందుకంటే పెద్దగా కానుకలు ఏమక్కర్లేదు లిటరల్లీ చెప్పాలంటే. అన్నయ్య ఉన్నాడంటే సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే తనకి హీ నోస్ హౌ టు మేక్ ఏ మూవీ, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి చేయటం ఒకటే తెలుసు. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, యాపిల్ మంచి వాచ్ చేసేసి వదిలేస్తే ఉపయోగమే ఉంది, దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం. ఆ తీసుకెళ్ళడం అనేది తనకి బాగా తెలుసు. ఖచ్చితంగా సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను. అంటే చాలా అంటే కొత్త ప్రొడక్షన్ అయినటువంటి కొత్త నిర్మాతలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ కూడా సో వెల్ నోన్ అంటే ఒక పెద్ద హీరోతో చేయాలి. సో ఒక వెల్ నోన్ అంటే అభిమానుల్లో ఉన్నటువంటి ఆ అభిమానాన్ని ఒక సినిమా రూపంలో మనం తీసుకోవాలని ప్రతి ప్రొడ్యూసర్ కోరుకుంటూ ఉంటాడు. ఈ సినిమా క్యాథరిన్ చూజ్ చేసుకోవడానికి, క్యాథరిన్ మీద ఈ సినిమా వర్కౌట్ అవుతుందానికి ఎంతవరకు మీరు బిలీవ్ చేశారు? ఈ సినిమాలో హీరోయిన్ లీడ్ యాక్ట్రెస్ పార్ట్ చాలా ఎక్కువ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను షీజ్ ఫ్రమ్ ద ఫస్ట్ స్క్రీన్ నుంచి లాస్ట్ వరకు తనతోనే నడుస్తూ ఉంటుంది స్టోరీ అంతా. క్యాథరిన్ యాక్షన్ గురించి మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా తన 30 మూవీస్ ఇంతకుముందు ఉన్నవి ఒక ఇది అయితే, ఇది మొత్తం దిస్ ఇస్ అనదర్ వరల్డ్ అని చెప్పచ్చు. చాలా తనే చేయగలదు అనే అంత బాగా అనిపించింది. అంటే తను కూడా అలాగే చేసేటప్పుడు కూడా ఎవ్రీ షాట్ ఇందాక అదే చెప్తూ ఉన్నాను. ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో చూస్తున్నప్పుడు కూడా ఇంత బాగా ఎలా చేసేస్తుంది అంటే షీఈస్ లైక్, చెప్పాలంటే మా అందరితో ఇలాగే జస్ట్ నార్మల్గా హ్యాపీగా మేము సెట్లో మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళం. అన్నయ్య షాట్ రెడీ అనగానే తను వెంటనే అది ఏడుపు సీను, దానిలో ఒక మంచి హారర్ ఉండే సీన్, థ్రిల్లర్ ఇది డెఫినెట్గా. ఆ థ్రిల్లర్ ఉండే దానిలో ఇమీడియట్గా తను ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు, దానిలోకి వెళ్ళిపోయి సింగిల్ టేక్ అన్నీ. నేను అదే అంటున్నాను, మా క్యాథరిన్ లాంటి వాళ్ళ హీరోయిన్ కనుక ఉంటే అట్లీస్ట్ మేము 10 సినిమాలు 10 రోజుల్లో కాదు, వారం రోజుల్లో సినిమా తీసేయచ్చు. అన్నీ సింగిల్ టేక్లే ఉంటాయి మాకు. అది అంటే చాలామంది ఇండస్ట్రీకి హీరోలు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇండస్ట్రీ కూడా కొత్త తరాన్ని కొత్త రక్తాన్ని చూడాలనుకుంటుంది. కానీ ప్రొడక్షన్ వైపు ఎవరు రావడం లేదంటే నిర్మాణ రంగంలో అనేది చాలా సవాల్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి డబ్బులు పెట్టాలంటే ఎంత వస్తుంది ఏంటనేది రోజు రోజుకు ఛాలెంజింగ్గా మారుతుంది. అలాంటి టైంలో సో మీ సిస్టర్ ఇలా నిర్మాణ బాధ్యతలు తీసుకొని మీకు ఒక భుజం కాయడం అనేది సో భవిష్యత్తులో మీ ఇందాక 24 ఏళ్ళు అంటే దాదాపు 2 పుష్కరాలు మీరు సక్సెస్ చూసేది. సో అది ఎంతవరకు మీకు భుజం కాస్తుందంటారు? యాక్చువల్గా నేను ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతూ ఉండటం వల్ల నేను ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకింగ్లో మారుతున్న డైనమిక్స్ అన్నీ చాలా క్లోజ్గా చూస్తూ ఉన్నాను. అండ్ నా ద్వారా ఒక కొత్త బ్యానర్ రావటం అన్నది నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం కాదు. నేను ఎప్పుడైనా ఒక నిర్మాత ఎవరి ద్వారా వచ్చినా ఒక 10-15 సినిమాలో ఒక 25 సంవత్సరాలు అదొక పెద్ద బ్యానర్ అవ్వాలనే కోరుకుంటాను. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ అయినా మనం సర్వైవ్ అయ్యేది ఒక ప్రొడ్యూసర్ వల్లే. మన టాలెంట్ ఎంత అబండెంట్ టాలెంట్ అయినా కానీ మనకి ఒక ఎంత బంగారు పళ్ళానికైనా ఒక గోడ చేరువు కావాలంటారు. సో అలా మనకు ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఎవ్రీ టైం మనం ఒక కొత్త వాళ్ళని తీసుకొచ్చి పంపించేయకూడదు అన్నది నాకు ఫస్ట్ నుంచి ఉన్న ప్రొఫెషనల్ ఎథిక్స్. అది ఎప్పుడైతే మా వాళ్ళే అయ్యేసరికి నేను ఇంకా కొంచెం బాధ్యతగా ఇంకా మోర్ పిన్ పాయింటెడ్గా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న డైనమిక్స్లో సెలక్షన్ ఆఫ్ ద జాన్రా అండ్ కంటెంట్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ అయితే, ఎగ్జిక్యూషన్ లెవెల్లో దానికి రైట్ క్యాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేసుకోవటం ఒకటైతే, ఎగ్జిక్యూషన్ లెవెల్లో అదొక ఛాలెంజ్. థర్డ్ ప్రమోషనల్ ఛాలెంజ్. మన సినిమాని ఎంతమంది వరల్డ్ వైడ్ ఎంత లార్జర్ ఆడియన్స్కి మన ఫిల్మ్ని మనం తీసుకెళ్ళగలుగుతాము అన్నది. సో ఈ 3 స్టేజెస్లో మా సిస్టరు బావ గారు కాబట్టి నాకు ఇంకా మోర్ నన్ను బిలీవ్ చేసి వాళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళకి నేను తెలుసు. సో మా మధ్యన అట్లాంటి అరమరికలు లేవు కాబట్టి వి ఆల్ స్టూడ్ ఆన్ వన్ సింగిల్ పేజ్. అందుకని అది హెల్ప్ అయింది.
అంటే ఫైనాన్షియల్ విషయాలకు వస్తే బావే చెల్లె చెల్లె, కానీ ఇక్కడ సో వేరు కదా, సినిమా సినిమానే కదా, సో దాన్ని ఎలా చూడవచ్చు? ఐ థింక్ వి క్రాస్ దట్ ఏజ్. ఆ మాత్రం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సినిమాలు ఎన్ని సంవత్సరాలు. మీనాక్షి గారు, ఆదిత్య గారు, మీనాక్షి గారు, ఏం లేదండి, మీరు ఇప్పుడు సినిమానే పెద్ద బాధ్యత ప్రొడ్యూసింగ్ చేయడం, ఆ తర్వాత కూడా మ్యూజిక్ బాధ్యత కూడా ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్లీ బేసికల్లీ నేను మ్యూజిషియన్నేనండి. అంటే ఎంతో అనుభవం ఉంటే కానీ ఇలాంటి సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇప్పటి వరకు మీకు ఇందాక అడిగారు కదా చెల్లి చెల్లి అని, ప్రొడక్షన్ వరకు వచ్చేసరికి అన్నయ్య సారీ అన్నయ్య నేను చెప్పేస్తానండి. చెప్పండి. ఇప్పుడు ఇంత ముందు వరకు అయితే చెప్పేదాన్ని కదా, భగవద్గీత మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తాను నేను, ఇప్పుడు అన్ని అబద్ధాలే చెప్తాను నేనండి. మా అన్నయ్య యాజ్ ఎ ప్రొడ్యూసర్కి వచ్చిన తర్వాత హౌ వెల్ ప్రొటెక్టెడ్ అంటే, నాకు ఎక్కడ ఏ కష్టం లేనికుండా అసలు కొత్తగా అడుగు పెట్టే వాళ్ళకి ఇదే అమ్మో భయపడేటట్టు అసలు ఏ దానిలో అనిపించలేదు. ఆ దానిలో యాజ్ ఎ ప్రొడ్యూసర్ రోల్లో నాకు అన్నయ్య వాజ్ లైక్ దట్. బట్ మ్యూజిక్ డైరెక్టర్గా నాకు దానిలో మాత్రం తను నిజంగా డైరెక్టర్ అనిపించుకున్నాడండి. అంటే ఏ విధంగా టార్చర్ పెట్టాడు? కరెక్ట్గా అడిగారు. ఫస్ట్ అసలు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. పొద్దున నేను అన్నయ్య కూర్చొని జస్ట్ కాఫీ తాగుతున్నాము. అన్నయ్య ఈ సినిమా ఏదైనా మనం మంచి సినిమా చేస్తే బాగుంటుంది కదా, ఏదైనా మనమే చేస్తే బాగుంటుంది కదా అని జస్ట్ జనరల్ టాక్ కాఫీ పొద్దున అని అంటే, చేయొచ్చమ్మా బాగానే ఉంటుంది, మనమే అంటే ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తుంది, ఎవరో ఎందుకు చేయటం మనమే చేద్దాంలే అన్నయ్య అంటే. ఇంతవరకు నేను ఎప్పుడు అన్నయ్యని అడగలేదు. ఇంతకాలంలో అన్నయ్య నాకు ఎప్పుడు చెప్పేవాడు, సినిమా చూడటం వరకే మాకు అలవాటు. సో అయిన తర్వాత నేను మా అన్నయ్య కూర్చున్నామంటే డెఫినెట్గా శాస్త్రి గారు కొంచెం టెన్షన్గానే ఉంటుంది, ఏం పేలుస్తారో వీళ్ళిద్దరు కలిసి అని. ఎప్పుడు అలాగే ఉంటుంది మా ఇద్దరితో. సో వెళ్ళి మీ ఇద్దరం ఇలా వన్ ఫైన్ డే వెళ్ళి శాస్త్రి గారికి నెక్స్ట్ డే వెళ్ళి సినిమా తీద్దాం అనుకుంటున్నాం. వాట్ అన్నారు అంటే, ఇలా సినిమా తీద్దాం అనుకుంటున్నాము, బాగుంటుంది, అన్నయ్య ఉన్నారు కదా ఇక్కడే చేద్దాం ఒక మంచి ఎప్పటి నుంచి అంటే, నేను యుఎస్లో మ్యూజిక్ స్కూల్ ఒకటి రన్ చేస్తున్నాను. అకాడమీ ఇట్ ఈస్ అఫిలియేటెడ్ విత్ ఇండియన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఆల్మోస్ట్ 23 years నుంచి అక్కడ రన్ చేస్తున్నాను. నాదంతా క్లాసికల్ మ్యూజిక్, మా ఇంట్లో అంతా క్లాసికల్ మ్యూజిక్. ఇది సినిమా సంగీతం వింటమే తప్పితే చేయటం అనేది తెలియదు నాకు. సో అన్నయ్య వచ్చి ఫస్ట్ ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ చేస్తావు అన్న. అంటే మీరు 1-2 రోజులు అనుకుంటారేమో, 2 నెలలు నేను అన్నయ్యతో మాట్లాడలేదు. 2 నెలలు తప్పించుకు తిరిగానండి, దట్ ఈస్ ద రైట్ వర్డ్. రోజు అన్నయ్య పొద్దున వచ్చి సినిమా చేస్తున్నాం, సరే స్టోరీ రెడీ అయిపోయింది, ఓకే సినిమా చేస్తున్నాం, మ్యూజిక్. అన్నయ్య మ్యూజిక్ నేను కాదు కానీ ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, మనం బయట మ్యూజిక్ పెట్టి చేద్దాం. లేదమ్మా నువ్వు బాగా చేస్తావు. నేను అంతకుముందు నేను యేసుదాస్ గారితో సుశీల్ గారితో వీళ్ళతో ఆల్బమ్స్ అవి చేస్తూ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుండేదాన్ని. అన్నయ్య లేదు నువ్వు చెయ్యాలి మ్యూజిక్ అన్న. అలా ఎవ్రీడే సినిమా గురించి అంతా మాట్లాడుకునే వాళ్ళం. సంగీతం దగ్గరికి వచ్చేసరికి మాత్రం నేను ఏం మాట్లాడేదాన్ని కానీ చాలా క్వైట్గా, అన్నయ్య మన వంటకు టైం అవుతుంది తర్వాత మాట్లాడదాంలే అన్నయ్య. ఇలా 2 నెలలు నేను 2 నెలలు ఎంత రేంజ్లో పట్టుదలగా నేను మాట్లాడకుండా ఉన్నానో, అన్నయ్య కూడా అట్లాగే 2 నెలలు విడవకుండా పట్టువదల విక్రమార్కుడిలాగా నన్ను వెనకాల పడుతూనే ఉన్నాడు. సరే వన్ ఫైన్ డే వచ్చిన తర్వాత, సరే అమ్మ నువ్వు చెప్పినట్టు నేను వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం, నువ్వు అట్టగా చేయొద్దులే, ఇట్స్ ఓకేలే, కూర్చో, ఇప్పుడేం పనేం లేదు నీకు, కూర్చో. సరే ఇంకా తప్పేటట్లేదు, ఓకే అయిపోయింది ఎండ్ ఆఫ్ ద డే అని అనుకొని మొదలుపెట్టి, సరే అన్నయ్య చేద్దాం, ఏం చేద్దాం అని అంటే, ఆ చేద్దాం అనేదానికి ముందర చెప్పాను నేను. ఫస్ట్ అనగానే దానిలో ముందర డిస్క్లైమర్లు చాలా ఉన్నాయి. నువ్వు చెప్పంగానే నేను నో అంటాను, నువ్వు అన్నా నువ్వు బాధపడకూడదు అంటే ఈ దానికి యాప్ట్ అయ్యి ఉండకపోవచ్చు, దానిలో ఇంకొక 100 ట్యూన్లు రావాలి, దీని తర్వాత ఇది రావాలి, అలాగా చాలా చెప్పాడండి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏంటంటే ఎవరు మాత్రం చేస్తారండి. నేను ఇంకా సరే అయితే పో, నేను అసలు చేయను పోవని. తర్వాత నెక్స్ట్ డే వచ్చి చేసావమ్మా, ఇంక వదిలేటట్లేడు అని అనుకొని ఫస్ట్ ట్యూన్ చెప్పాను. నాకు తెలుసు నాకు చాలా భయంగా అనిపించింది ట్యూన్. పైగా దానిలో ఏంటి, నేను ఇప్పటివరకు క్లాసికల్ మ్యూజిక్, ఐఎమ్ ఏ క్లాసికల్ మ్యూజిషియన్. అది పాడిన తర్వాత ఫస్ట్ సాంగ్ వచ్చి రొమాంటిక్ సాంగ్ అమ్మ, అదే ఫస్ట్ చేయాలి. వారు నాయనో ఇదేంటి ఫస్ట్ రాగానే ఇదే పాట ఏంటి నాకు అని అది మొదలు పెట్టాను. జస్ట్ ట్యూన్ ఇవ్వంగానే అన్నయ్య ఏమంటాడు అనేది, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా నాకు అంత టెన్షన్గా అనిపించలేదండి. పెట్టిన తర్వాత అలా చూస్తూ కూర్చుంటే వావ్ దిస్ ఈజ్ సో గుడ్, ఇదే ట్యూన్ ఖాయం చేసేస్తున్నాం అమ్మ, దీన్ని డెవలప్ చేసేసి సాయంత్రానికి చూపించాను. ఆహా మా అన్నయ్య ఎంత టైం ఇచ్చాడో నాకు అనుకున్నానండి. పొద్దున్న మధ్యాహ్నం చెప్పాడు, సాయంత్రానికి ఇచ్చేయమని అడిగాడు. అలాగా ఈ అన్నయ్య సపోర్ట్ చాలా ఎక్కువ. అంటే హీ లవ్స్ మ్యూజిక్. అన్నయ్య సినిమాలన్నీ మీకు తెలిసిందే కదా, అవన్నీ మ్యూజికల్ హిట్సే మొత్తం ఉన్నవన్నీ కూడా. అది సగం భయం ఏంటంటే
అన్నయ్యతో వర్క్ చేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద మ్యూజిషియన్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, ఐఎమ్ ఏ జస్ట్ వెరీ బడ్డింగ్ ఆర్టిస్ట్. అన్నయ్య ధైర్యం ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ అలాంటి ధైర్యాన్ని, సపోర్ట్ని అన్నయ్య ఇచ్చాడు కాబట్టి నాకు ఎక్కడా అనిపించలేదు. కాకపోతే ఎక్కడ చెల్లెలు కదా, పోన్లే ఈ ట్యూన్ ఓకే అని చెప్పేసి ఎప్పుడు ఏమనలేదండి. ఆ ట్యూన్ సరిగ్గా వచ్చే వరకు మాత్రం బాగానే టార్చర్ పెట్టాడు. యా, 2 క్రాఫ్ట్స్ చేశారు కాబట్టి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సరే, ఇది ఒక డెకేడ్ అంటే నా చిన్నతనంలో అంటే నేను జనరేషన్లో పెరిగింది. బాలనాగం కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇటు దేవి సినిమాలు కావచ్చు, బాగా అట్రాక్ట్ అయ్యాను. ఈ జనరేషన్కి ఏమైనా డివోషనల్ టచ్తో ఈ సినిమా తీస్తున్నారా, లేదంటే ఇది అసలు ఏ రకం జాతి పాము సార్ ఇది? ఇది ఒక మోస్ట్ మోడర్న్ బ్లాక్ పెయిన్ స్నేక్ అండి. ఓకే. కాకపోతే ఈ సినిమా ఒక మన పాము తాలూకు క్యారెక్టరైజేషన్తో డిజైన్ చేసిందే కానీ ఆ పాముని ఒక హీరోయిన్ రోల్ లాగా మార్చటము, లేకపోతే ఒక భక్తి ఒక భక్తురాలని, హీరోయిన్ భక్తురాలని చేయటం అసలు ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే మన సృష్టిలో నేను కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ చెక్ చేస్తుంటే వెనకాల మా ప్రొడక్షన్ మేనేజర్ సంపత్ అని నుంచున్నాడు. అలా చూసి బయటకు వస్తుంటే, సార్ సినిమా భలే ఉందండి, నాకు ఒక క్యాప్షన్ తట్టింది అన్నాడు. అంత కరెక్ట్గా చెప్పాడు తను. సినిమాలో వాడలేదు, పబ్లిసిటీలో వాడతాను. ఇఫ్ యూ స్పాయిల్ నేచర్ యూ విల్ వ్యానిష్ యువర్ ఫ్యూచర్ అని చెప్పాడు అతను ఒక ముక్కలో. సో నేచర్లో ఉన్న ఇందాక పద్మ గారు రైట్గా చెప్పారు, ఆ థీమ్ ఆఫ్ దిస్ ఫిలిం ఏంటంటే, సో అది కూడా ఒక ప్రాణి. ఒక ఎక్స్ట్రాడినరీ డైలాగ్ రాశారు జాగర్ ఆడమ్స్ అన్న క్యారెక్టరు క్యాథరిన్ గారితో మాట్లాడేటప్పుడు, మనుషులు మృగాల్లా మారితే మృగాలే న్యాయ నిర్ణేతలు అవుతాయని. సో ఇది అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న ఒక పాము. అన్ఫార్చునేట్లీ దానికి విషం ఉండదు, కానీ పగ మాత్రం ఇంకా ప్రమాదకరంగా పెంచుకుంటూ ఉంటుంది, అది హ్యూమన్ రేస్ మీద. సో ఆ క్యారెక్టరైజేషన్ని తీసుకొని ఈ కథని డిజైన్ చేశాం. ఎంటైర్ అమెరికాలో తీయడానికి కారణం ఏంటి సార్? మొత్తం అమెరికాలో తీయాలన్నది కారణం ఏంటంటే, మనకి ఇప్పుడు ఇండియాలో అయితే మనకి నేటివ్గా అంటే మనకి ఒక భక్తి యాంగిల్ వస్తుంది, ఒక రియలిస్టిక్గా ఒక కాంటెంపరీ కథని చెప్పలేము. సో ఒక డివోషనల్ ఆర్ మైథలాజికల్ టచ్ లేకుండా మనం ఇండియాలో ఒక పాము అంటే మనకి దేవుడితో సమానం. కానీ గ్లోబల్గా చూస్తే పాము అంటే మనలాగే ఒక క్రీచర్, లైక్ ఒక హ్యూమన్ లాగే ఒక క్రీచర్. సో ఈ కథ రైట్గా కమ్యూనికేట్ కావాలంటే జనానికి ఒక గ్లోబల్గా ఒక న్యూట్రల్ లొకేషన్ ఉండాలని అనుకున్నాము. అండ్ ఎప్పుడైతే మన ప్రొడ్యూసర్స్, మా సిస్టర్ వాళ్ళు డాలస్లోనే ఉంటారు కాబట్టి, సో బెటర్ ప్లేస్ దాన్ ఎనీవేర్ ఎల్స్ అని చెప్పి అక్కడ మొత్తం ప్రాజెక్ట్ని డిజైన్ చేసి 100% డాలస్లో చేసిన ఓన్లీ ఇండియన్ ఫిల్మ్ ఇదే. సార్ డైరెక్ట్ గారు ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ పాము పోస్టరు ఆర్టిస్ట్ హీరో డిజైన్ చూస్తుంటే మన రాజమౌళి ఏగా గుర్తొస్తుంది, నేపథ్యం వేరైనా? నిజంగా ఏగా గుర్తొస్తే నేను చాలా సక్సెస్ఫుల్ అనుకుంటాను. నేను ఐ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే సినిమాతో కంపారిజన్ లేదు, కానీ ఒక సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రేక్షకుల కళ్ళ ముందుకు తీసుకెళ్లాలన్నది ఈ జనరేషన్లో మా అందరికీ మార్గదర్శకుడైన దర్శకుడు రాజమౌళి గారే. సో ఆయన ఫుట్ స్టెప్స్లోనే ఈ మొదటి మీడియా సమావేశంలో ఆయన పేరు తలుచుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఆదిత్య గారు, ఇప్పుడు ఇది మొత్తం కూడా నేచర్ గురించి అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరుగుతుంది, ఆ విషయం మీకు తెలుసు, ఇందాక ఇండైరెక్ట్గా కూడా ప్రస్తావించారు. దీనిపైన మీ స్పందన ఏంటి, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎప్పుడైతే ప్రభుత్వము, చట్టము, కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు అసలు మనం ఏమీ స్పందించకూడదు. మన అభిప్రాయం ఏదైనా ఉంటే అది మనతోనే దాచుకోవాలి. దాన్ని మనం ఇంకొంచెం అగ్గి రాజేసినట్టు చేయకూడదు అన్నది ఒక పౌరుడిగా మన బాధ్యత. Catherine, this is Ashwant from Delhi Cultural Channel. How do you see this role contest of the film of your career so far? I'm sorry, can you repeat that? How do you see this film of role contest of the film of your career so far? You're asking me to compare the contents of this character in this film to the rest of the films I've done so far? Right. I think it's the most extensive role that I've done. I shoulder the entire film, and it's me, and the other main character in the film is, of course, the snake. And it's just this extremely interesting dynamic that happens between me and the snake. It's about how it affects my life. So there are multiple emotions at play. There's a lot of physical work involved as well. I thought it was challenging quite a bit. And but what I liked the most about it was that
my director had a lot of clarity. We were always on the same page. So that made things a lot easier. I was never confused. I knew how to go about it. And I think that's really important as an actor to have that clarity. It just brings out a really good performance. Yeah. వీరాది గారు. ఆదిత్య గారు, మహేష్ గారిని లీడ్ యాక్టర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటండి? అంటే ఇక్కడ వాళ్ళు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతోనే ఏంటి? లేదు, అసలు అన్ని ఆప్షన్లు ఏం సెలెక్ట్ చేయలేదు. క్యాథరిన్ గారి ఇమేజ్, ఆవిడ పక్కన చాలామంది స్టార్ హీరోస్ చేశారు. సో మనం ఒక హీరో సెంట్రిక్ సినిమా చేయటం లేదు. ఆ క్యాథరిన్ గారు ప్లే చేసే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ చుట్టూరా ప్లే చేస్తున్నప్పుడు నాకు ఒక కొత్త ఫేస్, బట్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ హర్ స్టేచర్ అండ్ ఆ క్యారెక్టర్కి సూటబిలిటీలో చూస్తే ఐ ఫౌండ్ మహేష్ గారు ఈజ్ మై బెస్ట్ చాయిస్ ఫర్ ద అనంత్ రోల్ అనమాట. ఎందుకంటే ఒకటి ఆవిడ అంటే ఏమి ఇమేజ్ ఉండకూడదు, బికాజ్ వెన్ ద లీడ్ లేడీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇమేజ్ టు క్యారీ. ఆ హీరోకి ఇమేజ్ ఉండకూడదు కానీ స్టేచర్ ఉండాలి. సో అండ్ గ్లోబల్గా ఈ సినిమాని తీసుకెళ్దాం అనుకున్నప్పుడు నాకు ఎల్ఏలో ఒక హాలీవుడ్లో మంచి కెరీర్ పర్సూ చేస్తున్న మన తెలుగు అబ్బాయి అయితే ఆయన్ని నేను తెలుగులో పరిచయం చేస్తాను, మన కంటెంట్ని ఆయన ఇంగ్లీష్లోకి తీసుకెళ్తారు. సో రెండు రకాలుగా నాకు ఇండియాలో మనము ఈ క్యారెక్టర్కి సూటబుల్ అని చెప్పి క్యాథరిన్ గారిని ఎంత జాగ్రత్తగా ఆవిడకి కథ చెప్పి ఒప్పించి అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఆవిడ ఎస్ అన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎట్లాగా మనం షేపప్ చేసామో అదే ప్రాసెస్ మహేష్ గారి విషయంలో కూడా చేసాం. పాము అంటే శివుడి మెడలో ఆభరణం లాంటిది, కానీ తనికెళ్ళ భరణి గారు శివుడికి గొప్ప భక్తుడు. ఆయన్ని ఇందులో కొత్తగా చూపిస్తున్నట్టున్నారు, ఇది ఏంటండి? అవును, ఆయన ఒక ఆర్టిస్ట్గా ఆయన మనం రాసిన క్యారెక్టర్ చేస్తారు కానీ ఆయన వ్యక్తిగత ఇష్టాలతో చాలా సినిమాల్లో ఆయన శివభక్తుడిగా కనిపిస్తారు, ఇందులో షూటర్గా. అయినా కూడా ఆయన పర్సనల్ అభిప్రాయానికి ఈ సినిమాలో ఆయన పాత్రకి అసలు సంబంధమే లేదు. ఆదిత్య గారు, అంటే మీరు ఇప్పటివరకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యానిమల్ కింగ్డమ్ గురించి, దాని గురించి, నేచర్ గురించి చెప్తున్నారు కదా, మరి పన్నీ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి సార్? టైటిల్ జస్టిఫికేషన్ పాము అనే. అదే అంటే మనం ఇప్పుడు క్యాథరిన్ గారి పేరో లేకపోతే మనము మహేష్ గారితోనున్న ఆవిడకున్న రిలేషన్షిప్ పేరో ఒక మూడ్ ఆఫ్ ద ఫిలిం పేరో చాలా ట్రై చేశాను కానీ అసలు ఈ కథ మొత్తానికి కీలకమైన క్యారెక్టర్ని మనము ఎఫెక్టివ్గా వరల్డ్ మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో చెప్పాలి అన్నది పద్మ గారు, నేను, మీనా వాళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం. అది స్టోరీ డిస్కషన్ స్టేజ్లోనే అనుకున్నాము. అప్పుడైతేనే మనం చెప్పాలనుకున్న కథ, మనము హ్యూమన్ పర్సెప్షన్ మనందరికీ తెలుసు, మనం ఏం ఆలోచిస్తామో. సో అందుకని ఆ టైటిల్ వద్దనుకున్నాము. అదర్ పర్సెప్షన్లో ఈ కథని మనం వరల్డ్ మార్కెట్లో తీసుకెళ్తున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్ నేమే పెట్టాలని చెప్పి ఫనీ అని పెట్టాం. ఆదిత్య గారు, రవిచంద్ర అండి. మహేష్ గారు, హాయ్ సార్. అచ్చా, మీ కెరియర్ స్టార్ట్ చేసింది ఇక్కడ తెలుగులోనే చూశాను బుక్లో. సో స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. సో హౌ ఈజ్ సో ఫార్ యువర్ కెరియర్ ఇన్ యాక్టింగ్ అండ్ ఈ ఫిలింకి మీరు ఎంతవరకు హెల్ప్ చేస్తారు? సో యాజ్ యూ సెడ్, నేను హైదరాబాద్ నుంచి, ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్. నా కెరియర్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచిలే. సో దాని తర్వాత నేను ఐ వాజ్ ఇన్ టు యుఎస్, మోస్ట్లీ ఇన్ టు మోడలింగ్. అక్కడ వేరే చాలా గ్లోబల్ బ్రాండ్స్ తోటి చేశాను మోడలింగ్. So understood the process in Hollywood, how it works as an actor, not only just an acting, but the process and the discipline and how it works, everything. So that really helped me for getting into the next projects. My acting career started with Barbie, the Warner Brothers movie, small role, and then Disney movie, Haunted Mansion, I played Maharaja role. Then after that, I started getting lead roles in other movies. Right now, I just finished a couple of them while actually doing funny. And my interest with funny is when I connected with producers first for a Telugu movie. Okay, I'm from Telugu. Okay, this is interesting, but it triggered really well when I heard Aditya Garu name. Then it triggered Manasantanu, all other movies, and I said yes. And from the day one till today, right now, even sitting next to me, it is a pleasure working with him and being in front of you all. So that's my connect to the movie. ఆదిత్య గారు, గత 30 సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను. మీరు తీసిన సినిమాలు, మీ మైండ్ సెట్, అవన్నీ కూడా హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ, ఈ బాండింగ్, ఈ
ఇలాంటి కథాంశాలే ఉంటాయి. అసలు మీకు సంబంధం లేని జోనర్లోకి ఈ సినిమాతో వచ్చారు. ఏంటి దాని వెనక బిహైండ్ స్టోరీ ఏంటి? లేదు, నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నము. ఇవాల్టి జనరేషన్లో ఒక కాంటెంపరీ థాట్ తోటి సినిమా తీయకపోతే మనము ఇప్పుడు కంపీట్ చేయాల్సింది యానిమల్ డైరెక్టర్తో. సో యానిమల్ మీద మూవీ తీద్దాం అనుకున్నా. ఆదిత్య గారు ఇక్కడ, ఆదిత్య గారు లక్ష్మీనారాయణ ఇక్కడ. ఇప్పుడు మీరు సినిమా మొత్తం డల్లాస్లో తీసినా చెప్తున్నారు, యూఎస్లో. అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం 40% లోకల్గా తీయాలి కదా, మీకు అన్నీ తెలిసి మీరు మొత్తం అక్కడ ఎట్లా తీసినారు? మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇండియాలో చేస్తున్నాము. బట్ గ్లోబల్ ఫిలిం చేసేటప్పుడు నేను ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైట్ ఇట్ అవుట్ అండి. ఎందుకంటే కథ డిమాండ్ చేసిన లొకేషన్లో సినిమా చెయ్యకపోతే ఒక సబ్సిడీ కోసమో ఒక ట్యాక్స్ బెనిఫిట్ కోసమో ఇవాళ సినిమాని మనం కిల్ చేయలేము. ఒక ఫిలిం మేకర్గా దట్ ఈజ్ అబ్సల్యూట్ ఇంజస్టిస్ టు మై ప్రొఫెషన్ ఫ్రమ్ మై సైడ్ అని నేను భావిస్తాను. కానీ మీరు నేషనల్ దీనికి వన్ ఆఫ్ ది మెంబర్ కూడా, మీరే రూల్స్ అవాయిడ్ చేస్తే మిగతా వాళ్ళు ఎవరు పాటిస్తారు? లేదు, మనమేమి రూల్ బ్రేక్ చేసి ఏమీ చేయము. నేను ఆ పర్మిషన్స్ అవన్నీ లీగల్గా కరెక్ట్గా చూసుకొని పేపర్ వర్క్ అంతా నీట్గా చేసి ఎటువంటి ఇబ్బందులు ప్రొడ్యూసర్స్కి లేకుండానే ప్లాన్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్. పొద్దక్క మీరు చేసినవి గాంధీ తాత చెట్టు, రాధేశ్యామ్కి రైటింగు, మహానటికి ఇవన్నీ చేశారు. మీ సినిమాలు వేరు, ఈ పని సినిమా వేరు. ఎట్లా మ్యాచ్ అవుతుంది? ఇదేంటి డైలాగ్స్ రాశారా లేకపోతే కథ కూడా మీదేనా? లేదు, డైలాగ్స్ మాత్రమే, మాటలు మాత్రమే నేను రాశాను. ఇందాక ఆయన అడిగినప్పుడు కూడా నేను అదే షాక్ అయ్యా, మీరు సంబంధం లేని సబ్జెక్టులు ఎందుకు, సినిమాలు అన్నిటితో మాకు సంబంధం ఉంటుంది, ఇదేంటిది అన్నీ అందరూ ఒకటే చేయాలని లేదు కదా. రోజు వి ట్రై టు లెర్న్, కొత్త విషయాలు ట్రై చేసి కొత్త కథలు రాసి అలాగే కదా గ్రో అయ్యేది. సో మొన్న బృందా కూడా రాశాను నేను, అది కూడా థ్రిల్లరే. సో సూపర్. ఆచార్య గారు సార్, ఇందాక క్యాథరిన్ ఓకే చేసిన తర్వాత మేము సగం సక్సెస్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు క్యాథరిన్ గారు ఏం సినిమాలు చేయట్లేదు. ఇప్పుడు సినిమా అంటే బిజినెస్సే. మార్కెట్ వైజ్ చూసుకున్నా, ఓపెనింగ్ చూసుకున్నా దీన్ని గ్లోబల్గా రిలీజ్ చేస్తున్నారు. ఎంతవరకు మార్కెట్ ఉంటుందని అనుకుంటున్నారు? క్యాథరిన్ గారు సినిమాలు చేయట్లేదంటే ఇప్పుడు మన సినిమాతో పాటే ప్యారలల్గా ఆవిడ తమిళ్లో సుందర్సి సినిమా చేస్తున్నారు, అది కూడా రిలీజ్కి రెడీ అవుతుంది. అండ్ ఆవిడ మలయాళంలో చేస్తున్నారు. సో ఈవిడ షీఈస్ నోన్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. బై ద టైమ్ వి సైన్డ్ హర్, ఆవిడ ఈ కథ ఓకే అన్నప్పటికీ ఆవిడకి ఈ షూటింగ్స్ అన్నీ లైనప్ అయ్యే ఉన్నాయి. అండ్ ఆవిడ చాలా పెద్ద సినిమాల్లో కూడా రాబోతున్నారు. సో ఆవిడ ఆ సినిమాలే రివీల్ చేస్తాయి రాగానే. ఇవాళ రేపు ఫిలిం మేకింగ్ టైం కొంచెం స్లో డౌన్ అవుతుంటుంది, ఎందుకంటే అందరూ చాలా కాషియస్గా సినిమాలు చేయాల్సిన జనరేషన్లో ఉన్నాం మనం. ఆవిడ షీఈస్ వెరీ మచ్ యాక్సెప్టెడ్ యాక్ట్రెస్. మనకి స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్లో పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళే మనకి మార్కెట్కి బెటర్ అవుతారు. సో అలా చూసుకుంటే నాకు క్యాథరిన్ గారు ఈజ్ మై బెస్ట్ చాయిస్ అనమాట. సో అందుకనే నేను ఆ ధైర్యంతో అన్నాను, ఈ సినిమా ఈ కంటెంట్ని మనం ఒక ఫేస్ గనక పబ్లిసిటీలోకి తీసుకెళ్లాలంటే షీఈస్ ద బెస్ట్ పర్సన్ టు టేక్ దిస్ ఫిల్మ్ ఫార్వర్డ్. ఇందాక మీ సిస్టర్ అన్నారు ఈ క్యారెక్టర్ ఆవిడ తప్ప ఎవరో చేయలేరు అన్నారు. ఆవిడకేమో పాములంటే భయం, మరి అలా ఆవిడ ఎలా చేస్తుంది? మీకు బీటీఎస్లో చూపిస్తాను. అసలు పాముని ముట్టుకోనన్న క్యాథరిన్ గారు బీటీఎస్ బిహైండ్ ద సీన్స్లో ఫస్ట్ షాట్ వేసాను, ఆవిడ ఒక పాముని ముద్దు చేస్తున్నారు. సరే ఫస్ట్ షాట్ వేసాము. ఎందుకంటే ఆవిడ నేను ఒక లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు రాసుకుని తీస్తున్న దగ్గర నుంచి ఈ సినిమా చేయడానికి ఎలాగైతే నేను నేర్చుకున్నాను, ఆవిడ అలా ఎక్వైంట్ అయిపోయారు. లైక్ కొన్ని రోజులకి ఆ భయం పోయింది. పోయి ఆ స్నేక్ ట్రైనర్ చేతిలో పాము ఉంటే ఈవిడ దాన్ని ముద్దు చేయటం నేను బిహైండ్ ద సీన్స్లో తీసాను అది. సార్, ఈ పాముల్ని ఆడిషన్ చేయటం ఏంటి, ఎట్లా కుదురుతుంది అది? పాముల్ని ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మనము క్యారెక్టర్ ఒకలాగా రాసుకున్నాము, తర్వాత దానికి తగినట్టు స్టోరీ బోర్డ్ వేసుకున్నాం, విజువల్ స్టోరీ బోర్డ్ వేసుకున్నాము. అందులో మన ఊహకి తగినట్టు ఒరిజినల్ పాము ఏ పాము మన క్యారెక్టరైజేషన్కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే నాకు విచిత్ర సోదరులో పెద్ద కమలాసను రివెంజ్ తీర్చుకుంటే తండ్రి మరణానికి తల్లి మరణానికి, ఆ సినిమా ఒక మామూలు సాదాసీదా సినిమా ఇది, మా గురుగారు సంగీతం గారిది. ఎప్పుడైతే ఆ విషం వల్ల ఇంపాక్ట్ అయిన ఒక డ్వార్ఫ్గా మారిన కమలాసను ఆ రివెంజ్ తీర్చుకోవటం అంటే ఒక హీరోకి ఒక లిమిటేషన్ ఉంటే
ఆ రివెంజ్లో వచ్చే ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెసే మనకి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేకి కారణం అవుతాయి. అలా ఒక కోరల్ పీకేస్తే విషం లేకుండా బాధతో పగతో మనుషుల మీద పగపట్టిన ఒక పాము ఉండాలి అంటే నేను ఒక పెద్ద పైతాన్ని తెచ్చి ఒక అనకొండలాగా చూపిస్తే దాన్ని చూస్తేనే సగం చచ్చిపోతాం. అది ఆ భయం ఒక మర్డర్ వరకే ఉంటుంది, కానీ వరుసగా సినిమా అంతా ఎంగేజింగ్గా చెప్పాలి అంటే ఆ పాముకు ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ కోసం అది ముందు మాకు అర్థం అవ్వాలి. సో మేము ఎన్ని రకాల పాములు ఉన్నాయి, అవి ఏ సాయిల్ మీద ఎంత స్పీడ్లో నడుస్తాయి, లైట్ వేస్తే ఎలా రియాక్ట్ అవుతాయి, పగలు ఎలా బిహేవ్ చేస్తాయి, రాత్రి ఎలా బిహేవ్ చేస్తాయని అడిగితే తను ఒక ట్రైనర్ని అఫీషియల్గా పెట్టి ఒక ఏజెన్సీతో మాట్లాడి 20 పాముల్ని తెప్పించి ఒక 5 రోజుల పాటు ఎక్స్క్లూజివ్గా కెమెరాలు లైట్లు పెట్టుకొని 3 కెమెరామెన్లు, ఎందుకంటే దాని మూమెంట్ ఒకసారి ట్రైనర్ వదిలేస్తాడు, అది ఎటు పడితే అటు పోతూ ఉంటుంది, దాన్ని ఫాలో చేసి 3 కెమెరాలతో ఆ మొత్తం ఫుటేజ్ని ఎడిట్ చేసి ఇప్పుడు మన క్యారెక్టర్కి దగ్గరగా ఏ పాము ఉందని చూస్తే బ్లాక్ పెయింట్ స్నేక్ ఒకటి సెలెక్ట్ చేసి. Yes. Yeah, Catherine. Final question, Andy, because we are running late already. To Catherine. So, as Viyanarcha mentioned that you've been working with both Sundar C and Viyanarcha at the same time. Both are mostly veterans in their fields. Like, how is it the experience working with you, specifically with Vadivelu for Gangers? So this would be the third time that I'm working with Sundar C, sir. And he has definitely a very different style of filmmaking than V.N. Aditya Garu. That's what I like about it, because that's how, I mean, I figure that, you know, you learn so much as an actor, you adapt so much. He shoots really fast, Sundar C, sir. His films wrap up really fast, and he shoots having a lot of the edit in mind. His genre of filmmaking is also really different. I enjoy those kind of films. I was actually telling Aditya Garu that we should do a comedy really soon. I mean, he's got a fantastic sense of humor. Aditya Garu, I mean, for this film, and I'm only commenting on this film, on Funny, it's a more serious film. It's an actual thriller. It's in the thriller genre. There is a little bit of drama, but it is mostly a thriller. And it was interesting working with him in that space. There was nothing really funny except for behind the scenes. That was the only comedy, I think. But on screen, he's also very clear on, you know, how to make things really interesting, and those thrilling aspects on screen. I think that is new for him. He's not done that so far. So it was an interesting space to explore with Aditya Garu. Thank you. ఆదిత్య గారు, లైక్ అంటే చాలామంది చెప్తూ వచ్చారు మీ కెరీర్ 30 years కెరీర్ అని చెప్పేసి. సో ఇప్పుడు చాలామంది చెప్తూ వచ్చారు 30 years కెరీర్ మీది అని చెప్పేసి. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్కి మీరు ఎంతవరకు రెలవెంట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ అనేది వాళ్ళకి ఎంత రెలవెంట్? అదే ఈ పోస్టర్ చూసి ఈ సినిమా మీరు తీసారా అని ఇందాక నుంచి బయట అడిగిన ప్రతి మీడియా మిత్రుడికి అదే నా ఆన్సర్. ఎందుకంటే నేను చాలా రెలవెంట్గా ఉన్నానని అనుకోవటానికి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈస్ ద ఆన్సర్, నాట్ మీ. ఎందుకు స్టాప్ చేస్తున్నానంటే మనకి ఫిలిం టైం అవుతుందండి, అందుకని ఆపాల్సి వస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. శాస్త్రి గారు, మీరు క్వశ్చన్ అడుగుంటే మాట్లాడేవారు, ఇప్పుడు మీరు ఇచ్చి మాట్లాడండి అంటే ఎలా ఉంది? ఆయన స్పీచ్ విన్నాం మనం, అసలే షార్ట్ అండ్ స్వీట్ ఆయన ఇందాకే స్పీచ్లో విన్నాం మనం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ శాస్త్రి గారు, మీరు చెప్తున్నారా? సో నిజంగా లేదండి, మెనీ థ్యాంక్స్. మీరు ఎంత టైం స్పెండ్ చేశారు, మంచి క్వశ్చన్లు అడిగారు నిజంగా. సో నాకు మీ క్వశ్చన్ వల్ల నేను మిస్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలిసింది. సో యాక్చువల్లీ సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, తెలుగు మీడియా అండ్ అలాగే నేషనల్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ ఇట్